హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి అయితే మంగళవారం రోజుదండి. ఇంక ఈ శ్రావణ మాసంలో మంగళవారం కానీ శుక్రవారం కానీ విశేషంగానైతే పూజలు చేసుకుంటాం కదా అమ్మవారికి. ఈరోజైతే మంగళవారం కాబట్టి మంగళ గౌరీ వ్రతం చేస్తా కదా నేను. ఇదైతే 3వ వారం అండి మంగళ గౌరీ వ్రతం. శ్రావణ మాసంలో ఎన్ని వారాలు వస్తే అన్ని అయితే మంగళ గౌరీ వ్రతాలు అయితే చేస్తానండి. ఇంక ఈరోజైతే ఇంటి ముందుకున్న ఇట్లా చెట్టుకైతే చాలా పూలు ఉన్నాయండి. ఈరోజైతే వైట్ పూలు అయితే వద్దామని బయటకు వచ్చి చూస్తేనైతే చెట్టుకైతే ఎక్కువ పూలు కనిపించినాయి. ఇంక ఈ పూలు అయితే చాలా ఫ్రెష్గా అనిపించినాయండి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి పూలు అయితే ఎక్కువ వస్తున్నాయండి. చెట్టు కూడా చాలా పచ్చగా ఉంది. ఇంక ఇప్పుడైతే వినాయక చవితి దసరా వరకు అయితే ఈ పూలు ఎక్కువనే వస్తూ ఉంటాయి. ఇంకా మనం ఎన్ని పూలు కొనుక్కొచ్చినా కూడా ఇట్లా ఇంట్లో పూలతోటి పూజ చేస్తేనే మనకైతే చాలా సంతోషం అనిపిస్తుందండి. నాకైతే ఇంకొక పువ్వునైనా ఇంట్లో పువ్వు అయితే నేను కోస్తూనే ఉంటా. మనం బయట నుండి ఎన్ని పూలు తెచ్చుకున్నా కూడా. ఇంకా బయట నుండి మార్కెట్ నుండి కూడా ఈరోజు అయితే పూలు ఎక్కువనే తెప్పించిండండి. ఎందుకంటే అమ్మవారి పటానికి వేయడానికి సన్నజాజుల మాల తెప్పించిన. ఇంకా అమ్మవారి అష్టోత్తరానికి కూడా గులాబీలు, చామంతులు, ఇంకా ముత్తైదువులకు ఇవ్వడానికి చామంతులు అన్నీ కూడా తెప్పించిండండి. ఇంకా ఇంట్లో ఉన్న పూలు కూడా కోసుకుందామని నేనైతే బయటకు వచ్చి ఇట్లా కోస్తున్నా. మార్నింగేనండి ఇప్పుడు. ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయండి ఇప్పుడు. ఎన్ని పనులు చేసినా కూడా ఒక పని ఇంకొకటి అయితే ఉంటూనే ఉంటుందండి. ఈ మాసం అంతా ఏదో ఒక పూజ, ఏదో ఒక టెంపుల్కి వెళ్ళడం, ఇంట్లో పూజలు, ఇక వరలక్ష్మి వ్రతం అయ్యే వరకు అయితే రోజంతా పనులే పనులు. ఇంకా అవైతే ఒక 3-4 డేస్ వరకు అసలు అయ్యేటివే కావండి. ఇంక ఇప్పుడైతే అన్ని సర్దుడు, మళ్ళీ ఎక్కడెక్కడ సర్దుడు అవే పనులు ఉన్నాయండి. అవి క్లీనింగ్, ఇంకా ఇత్తడి వెండి సామాన్లు క్లీన్ చేయడం, మళ్ళీ అవి సర్దేయడం అవే పనులు ఉంటాయండి ఇప్పుడైతే. ఇంక ఈరోజైతే మంగళవారం మంగళ గౌరీ వ్రతం చేయాలి. ఇంకా నిన్ననైతే ఇంకా రాఖీ పౌర్ణమి అయిపోయింది. ఇంకా పండగ అయిపోయింది. ఈరోజు ఇంక ఇది చేయాలి. తర్వాత ఇంకా మేము ఇంకా టెంపుల్స్కి వెళ్ళేవి ఉన్నాయండి. ఇప్పుడైతే ఇంకెక్కడ టెంపుల్స్కి అయితే వెళ్ళలేదు నేను. శ్రావణ మాసంలో ప్రతి టెంపుల్కి వెళ్ళేది. ఈసారి అయితే ఇంకెక్కడ టెంపుల్స్కి అయితే వెళ్ళలేదండి. ఇట్లనైతే పూలు అయితే అన్నీ కోసేసుకున్నానండి పూజ చేయడానికని. ఇంక ఇంట్లో మందార పూలు కూడా ఇట్లా పూసినాయండి. ఆరెంజ్ను, పింక్వి, రెడ్వి అన్ని పూలు అయితే ఒక్కొక్కటి అయితే పూస్తూనే ఉన్నాయండి. చెట్లు కొనుక్కొచ్చి నుండి అయితే ఇట్లా మందార పూలు ఆరెంజ్ చూస్తేనైతే భలే ముచ్చట అనిపిస్తుందండి. ఇట్లా నిండు ఆరెంజ్ కలర్ మధ్యలో ఇట్లా మెరూన్ వచ్చేసి అయితే చాలా మంచిగా అనిపిస్తున్నాయండి. ఇవైతే పింక్ కలర్ అండి. అన్నీ రిక్కగానే తీసుకొచ్చానండి పూలు అయితే. ఇంట్లో ఉన్నాయి శంకు పూలు, ఇంక ఎల్లో ఫ్లవర్స్, గులాబీలు, ఇంకా మందారాలు ఇవన్నీ అయితే ఈరోజు పూజకైతే అన్నీ పోసేస్తున్నానండి. ఇంకా మంగళవారం, శుక్రవారం, శనివారం అయితే నేను ఇంకా ఎక్కువనే పూలు తెప్పిస్తానండి. ఇంకా అమ్మవారి పూజలు పెట్టడానికని నేను ఈరోజు అయితే పూలు ఎక్కువనే తెప్పించిన. ఇంకా పైన కోతి వచ్చిందని నేనైతే ఇంకా అటు ఇటు చూస్తున్నానండి. పైన ఇంకా మాట్లాడుతుంటే వదినమ్మతోటి కూడా మాట్లాడుతూ ఇంకా పూలు అయితే లోపల పెట్టేసి వచ్చి అయితే ఇట్లా ముగ్గులు అయితే నిండుగా వేసుకున్నానండి ఇంటి ముందు. ఇంకా తులసి అమ్మను కూడా ఈ కలర్స్ వేసిన కాబట్టి నిండుగా కనిపిస్తుంది తులసి కోట కూడా. ఇంకా పెయింట్లు వేయాలి కానీ అసలు టైమే కుదురుతలేదండి పెయింట్ వేయడానికి. ఇంకా మనం ఏ పూజ చేసుకున్నా ఏది చేసినా కూడా నిత్య పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలండి ఇట్లా. ఇంక ఈరోజు అయితే నిత్య పూజ అయితే ఇట్లా కంప్లీట్ చేసుకొని ఇంకా అమ్మవారికి ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా లక్ష్మీదేవి ముందు ఇట్లా తామర దీపాలు అయితే వెలిగించిన. ఇంకా ఈరోజు మంగళవారం కాబట్టి ఇట్లా సేమియా ప్రసాదం అయితే వేసేసి అమ్మవారి దగ్గర పెట్టేసిన అన్నపూర్ణమ్మ దగ్గర. ఇంకా మంగళవారం శుక్రవారం అయితే నేను ఇంకా ప్రసాదాలు అయితే చేస్తానండి. ఈరోజు ఇంకా ఇట్లనైతే చేసిందండి. ఇంకా అమ్మవారి కోసమని పూజ అయితే కంప్లీట్ అయినాక ఇట్లనైతే ప్రసాదాలు చేసుకున్నా. ప్రసాదాలు అయిపోయినాకనైతే ఇంకా నేను మళ్ళీ శారీ మార్చుకున్నానండి. ఇంకా అటు ఇటు తిరిగి కొంచెం అని వేరే కొత్త శారీ అయితే కట్టుకొని పూజ కోసమని మళ్ళీ ఇంకా పూజ కోసమని ఇక్కడనైతే స్టార్ట్ చేస్తున్నానండి. ఇవన్నీ కొనుక్కొచ్చిన పూలు అయితే ఇక్కడ నేను ముందైతే అరేంజ్ చేసి పెట్టుకున్నా.
ఇవైతే ముత్తైదువులకు ఇవ్వడానికైతే వాయనాలకని ఒక ప్లేట్‌లో అయితే అన్నీ పెట్టేసి ఉంచుకుంటే మనం కొంచెం వాళ్ళు వచ్చినాక వెంటనే తొందరగానైతే సర్దేసి ఇచ్చేయొచ్చు. ఇక్కడ అమ్మవారికైతే పీఠం ఇట్లా రెడీ చేసుకొని ఇంకా పక్కన అయితే గౌరీదేవిని అయితే రెడీ చేసుకున్నానండి. ఇంకా ముందు రోజే అంతా కడిగేసి అయితే పెట్టేసిందండి. ఇక్కడ ఈరోజైతే అమ్మవారికి పసుపు కొమ్ముల మాల అయితే రెడీ చేసిందండి. గౌరీదేవి అంటేనే పసుపు కొమ్ములు, పసుపు గౌరమ్మ ఇట్లా కదా. ఇంకా నేను పోయిన వారం అయితే నేను 108 పసుపు కొమ్ములతోటైతే అష్టోత్తరం చేసుకున్నా అండి. ఇంక ఈ వారం అయితే అమ్మవారికి పసుపు కొమ్ముల మాల అయితే రెడీ చేసిందండి. ఇంక ఈరోజు అమ్మవారికి అయితే 108 ఎర్ర గులాబీలతోటైతే అష్టోత్తరం చేసుకున్నా. ఒక్కొక్క వారం అయితే ఒక్కొక్కటైతే నేను ఇట్లా విశేషంగానైతే చేసుకుంటానండి. ఇంక ఈరోజు అమ్మవారికి అయితే ఇష్టమైన రెడ్ ఫ్లవర్స్ తోటైతే ఇట్లా అష్టోత్తరం చేసుకున్న, కుంకుమార్చన చేసుకున్న, అమ్మవారికి ఇష్టమైన పసుపు కొమ్ముల మాల కూడా వేసిన. ఇంకా సన్నజాజుల మాల, ఇట్లా తామర పూలు, గులాబీ పూలు, ఇంకా రెడ్ మందార, ఆరెంజ్ మందార అన్నిటితోటైతే ఇట్లనైతే నిండుగా అలంకరణ చేసిందండి. నాకు ఇట్లా దేవత పటాలను ఇట్లా అమ్మవార్లను అలంకరణ చేసుడంటే చాలా ఇష్టం అండి. ఇట్లా ఇంటి ముందు ముగ్గులు కానీ ఇంకా పూజ అంతా అయిపోయి నైవేద్యం హారతి ఇచ్చిన తర్వాత ఇంకా అమ్మవారి అయితే కొన్ని శ్లోకాలు అయితే చదువుకుంటున్నానండి. కనకదార స్తోత్రం, ఇట్లా లలిత సహస్రనామాలు అన్నీ అయితే కొన్ని అయితే చదువుకుంటాను. అట్లా కూర్చొని చదువుకుంటేనైతే మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకే పూజ అంతా అయినాక కూడా కొంచెం సేపు ఇంకా ప్రశాంతంగానైతే నేనైతే అక్కడే కూర్చుంటా అమ్మవారి దగ్గర. ఇంకా మార్నింగ్ నుండి కూడా నేను లేవడమే ఇంకా మార్నింగే లలిత సహస్రనామాలు ఇంకా అమ్మవారిది ఇట్లా అన్నీ అయితే పాటలు వచ్చేటట్టు అయితే సెల్లుల్ని అయితే ముందే నేను అన్నీ పెట్టేసుకుంటా. ఇంకా నేను పనులు చేసుకుంటా ఉంటే ఇంకా అవైతే సాంగ్స్ వస్తూనే ఉంటాయండి. ఇంకొకటి ఇంకొకటి వస్తూనే ఉంటాయి. ఇంట్లో కూడా అంత ప్రశాంతంగా అనిపిస్తుందండి. లలిత సహస్రనామాలు ఇంట్లో ఎప్పుడు ఇట్లా వస్తూ ఉంటే మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంట్లో కూడా అప్పుడప్పుడైతే ధూపం వేస్తూ ఉండాలండి. సండే కానీ ఇంకా ఫ్రైడేలు ఇంకా పౌర్ణమికి, అమావాస్యకు, మంగళవారాలు కానీ అప్పుడప్పుడైతే ఇట్లా ధూపం వేసుకుంటూ ఉండాలి. ఇంకా మంగళగౌరి వ్రతం అయితే ఇది 3వ వారం అండి. ఇంకొక వీక్ అయితే ఇంకా అయిపోతుందండి ఇంకా శ్రావణ మాసం. ఇట్లనైతే రెడ్ గులాబీలతోటైతే నిండుగా కనిపిస్తున్నారు అమ్మవారు. ఇంకా అమ్మవారి ముందు లక్ష్మీదేవి ముందు అయితే పసుపు గౌరమ్మ చేసి పెట్టిన. ఇంకా పక్కన అయితే వినాయకుడు ఉన్నారండి. ఇంకా పసుపు గౌరమ్మ చుట్టూ అయితే ఇట్లా రెడ్ గులాబీలతోటైతే అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారిది గౌరీదేవి అష్టోత్తరం చదువుతూ ఒక్కొక్క ఫ్లవర్కు ఒక్కొక్క నామం చదువుతూ అయితే ఇట్లా పెట్టేసిందండి. ఇంకా రెడ్ కలర్ అంటే అమ్మవారికి ఇష్టం కదా. అమ్మవారి చీర రెడ్గా ఈరోజు నేను ఇంకా అమ్మవారికి కూడా రెడ్ గాజులే పెట్టినండి పూజలో. ఇట్లా అమ్మవారు అయితే ఈరోజు నిండుగా కలకలలాడుతూ కనిపిస్తున్నారు. అమ్మవారికి ఇష్టమైన పసుపు కొమ్ముల మాల కూడా ఈరోజు రెడీ చేసిందండి. ఇంకా పోయిన వారం అష్టోత్తరం చేసుకున్నా కానీ ఇంక ఈరోజు అయితే 5గురికి ఇవ్వడానికైతే వాయనాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇంకా మా ఆడపడుచు కూడా ఉన్నారండి ఈరోజు. ఇంకా నిన్ననే రాఖీ పౌర్ణమి కదా, అందుకే ఈరోజు ఆగమన్నాక ఆగిండ్రండి. ఇంక బయట ఒక ముగ్గురిని అయితే పిలిచిన మా ఆడపడుచుతోటి నలుగురండి. 5 వాయనాలు అయితే రెడీ చేస్తాం కానీ ఒకటైతే అమ్మవారికి ఫస్ట్ ఇచ్చేసి ఇంకా వచ్చిన నలుగురికి అయితే ఇచ్చేస్తానండి వాయనాలు. ఇంకా ఈ మాసం అంతా అమ్మవార్లకు ఇట్లా నిండుగా పూజలు చేసుకుంటూ వచ్చిన ముత్తైదులకు ఇట్లా వాయనాలు ఇస్తేనే ఇంకా మనకు కూడా మంచిదండి. పసుపు కుంకుమలు అనేది ఎంత పంచుకుంటే అంత అయితే మంచిదండి. ఇంకా నేను శ్రావణ శుక్రవారాలు కానీ మంగళవారాలు కానీ ఇట్లా శ్రావణ మాసం అంతా ఇట్లనైతే ముత్తైదులకైతే వాయనం ఇస్తూనే ఉంటా. ఇంకెక్కడన్నా టెంపుల్స్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా నేను బార్టి పండ్లు తమలపాకులు అన్నీ అయితే తీసుకెళ్ళి ఇంకా వాయనాలు అయితే ఇస్తూనే ఉంటానండి. ఈరోజు అయితే చిన్నయ్యే ఇంకా దీపాలు పెట్టిన కాబట్టి ఆయిల్ మళ్ళీ పోయాల్సి వచ్చిందండి. ఇంకా పెద్దవి మొన్న అన్నీ క్లీన్ చేసి అయితే ఇంకా దాచేసిన. ఇంకెందుకులే బయట ఉన్నాయని ఇవైతే పెట్టేసిందండి. అందుకే మళ్ళీ పోయాల్సి వచ్చింది ఆయిల్.
ఇంకా పెద్దవి పెట్టేస్తేనైతే ఈవినింగ్ వరకు పోసే పనేమి ఉండకపోయేది. ఇంక మళ్ళీ వారం అయితే పెద్దవి పెట్టుకోవాలండి. ఇంకా చిన్నవి పెడితే మళ్ళీ గుర్తు లేకుండా ఉంటే కొండ ఎక్కేటట్లు ఉంటాయి కదా, అందుకోసమని పెద్దవి పెట్టుకోవాలి చెమ్మలు అనేటివి. ఇప్పుడైతే ఇంకా ముత్తైదువులకు ఇవ్వడానికి ఇక్కడనైతే నేను వాయినాలు అయితే రెడీ చేసి పెట్టుకున్నా. ఇంకా వాళ్ళనైతే పిలిచేసి అయితే ఇంకా వాయినాలు ఇచ్చి ప్రసాదాలు కూడా వాళ్ళకైతే పెట్టేస్తానండి. ఇట్లనైతే ఈ మాసంలో ఎంత పసుపు కుంకుమలు అయితే పంచుకుంటే అంత మంచిదండి. ఒక 5గురు కన్నా ముత్తైదువులకి ఇట్లా పసుపు కుంకుమలు ఇస్తే చాలా మంచిదండి. శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఇట్లా పూజలు చేసుకుంటూ పసుపు కుంకుమలు వాయనాలు ఇస్తే ఇంకా చాలా మంచిది. మంగళవారం ఇస్తేనైతే మరీ మంచిదండి. ఎందుకంటే గౌరీ మాతకు చాలా ఇష్టమైన వారం అండి మంగళవారం అనేది. ఇంకా నిండుగా సౌభాగ్యంగా పసుపు కుంకుమలతోటి నిండుగా ఉండాలని ఇంకా మనం చేసే ఏ పూజలైనా అంతా మంచి ఇంట్లో లక్ష్మి కటాక్షం కలుగుతుందని మనం చేసుకుంటామండి. ఇట్లా పూజలు చేస్తూ ఉంటేనే మనకు కూడా ఇంట్లో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంక ఈరోజు ఇంతేనండి. థ్యాంక్ యూ.